ఐడియస్ ప్రేక్షకులకు శుభోదయం. ఆశ గారు, మీరు ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. దానికి ముందు ఒక 2 నిమిషాలు ఈ సిద్ధం సభ గురించి కూడా మీరు అంశంలో పెట్టారు. దాని గురించి మాట్లాడి నేను క్వశ్చన్స్ వస్తాను. ఆశ గారు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్టీ శ్రేణులను సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేయడానికి 4 సిద్ధం సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 సిద్ధం సభలు ఒక సభ కంటే ఇంకొక సభ మించి ప్రజా సముద్రం పోటెత్తింది. మీరు చూసుకుంటే భీమిలి కానివ్వండి, దెందులూరు కానివ్వండి, రాప్తాడైతే ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రజా వేదిక అంటే ప్రజాసభగా ఇది అవతరించింది. దానికి మించి అంటే నేను ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా కాబట్టి నేను కూడా సిద్ధం సభకు వెళ్ళటం జరిగింది. మేదరమెట్ల అద్దెకి మధ్య జరిగిన సభకి దాదాపు 18 కిలోమీటర్ల మేర రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. 15 లక్షలకు పైగా అక్కడ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రజలు కానీ అక్కడ అటెండ్ అవుతారు. ఒకే ఒక వ్యక్తి, అతను ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్. మరి ఇదే సంఘటన జరగకుండాడానికి సభలు సమావేశాలు నిషేధిస్తామని చెప్పున్నారు కదా. గతంలో చంద్రబాబు దాంట్లో తొక్కిసలాట చోటు చేసుకుందని, మరి ఇక్కడ భద్రత ఏమైందంటారు? ఆశా గారు, చాలా చక్కని క్వశ్చన్ వేశారు మీరు. మేము ఇదే చెప్పామండి. గతంలో ఏంటంటే మేమేం చెప్పాము, టీడీపీ వాళ్ళు ఇరుకు రోడ్లలో, ఊరి మధ్యలో, గొంతుల్లో వేశారు. ఎందుకంటే డ్రోన్ షాట్స్ కోసం, విజువల్స్ కోసం వేశారు. ఇలా చేయకండి, బహిరంగ ప్రదేశాల్లో పెట్టండి, కొంత సేఫ్టీ ఉంటుంది, తొక్కిసలాట ఉండదు అని చెప్పి మేము చెప్పాం. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము చేసింది ఎక్కడ ఒక 300 ఎకరాలు 350 ఎకరాలు ఉన్నటువంటి ఒక బహిరంగ ప్రదేశంలో చేశాం. చాలా అన్ఫార్చునేట్ థింగ్, కేవలం ఒకే ఒక వ్యక్తి అక్కడ కొంత కేవలం ఒకే ఒక వ్యక్తి అనకండి షాకిర్ గారు. ఒక వ్యక్తి ప్రాణం అనేది ఆ కుటుంబానికి చాలా 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 ఇంపార్టెంట్. మాకు ఆ విలువ తెలుసు కాబట్టే గల్లీలో కానివ్వండి, వీధుల్లో కానివ్వండి, అక్కడ గల్లీలో పెట్టారు కాబట్టి ప్రమాదం జరిగింది. ఒక్క నిమిషం ఇంత భారీ ప్రాంగణంలో ఈ స్థాయిలో పెట్టినప్పుడు మీరు గతంలో కూడా నేను టీడీపీకి సంబంధించి చంద్రబాబు విషయంలో ఏదైతే తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ స్థాయిలో ప్రజలు వస్తున్నారో ముందుగానే ఇన్ఫార్మ్ చెయ్యాలి. దాన్ని బట్టి ప్రొడక్షన్ అక్కడ సంబంధించి భద్రత ఉంటుంది. ఆ స్థాయిలో మాత్రం ప్రజలకి ఎలా ఉంటుంది అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? ఖచ్చితంగా అక్కడ మీరు తీసుకున్న అంశం ఏంది, భారీ ప్రొటెక్షన్ ఉంది, భారీ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, పెద్ద విశాలమైన. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా సభలకి సమావేశాలకు పర్మిషన్ ఇవ్వరా? సిద్ధం సభ లాస్ట్ అనుకోండి, అదర్వైజ్ మేము చెప్తుంది ఏంటండి, విశాలమైన బయట స్థలాల్లో పెట్టుకోమన్నా అదే పాటించాం. మేము కూడా కావాలనుకుంటే గొంతుల్లో, ఇరుగు సందుల్లో పెట్టుకోవచ్చు. మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి కాబట్టి, వాళ్ళ సేఫ్టీ పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి గ్రౌండ్ లో పెట్టాం. చాలా అన్ఫార్చునేట్ థింగ్, మా మినిస్టర్ గారు, మా లోకల్ ఎమ్మెల్యే కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి తగిన సహాయాన్ని కూడా అందించడం జరిగింది. నిజంగా ఒక ప్రాణం పోయిందని మనం తిరిగి తేలేము. దానికి కూడా మేము చాలా చింతించాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి అసలు జరగకుండా చూసుకుంటాం. ఇంకోటి కూడా ఏదైతే ఈ సభలు విజయవంతమైన ప్రజా సముద్రం పోటెత్తిందో, ఈ టీడీపీ వాళ్ళు వాళ్ళ యొక్క ఘోర పరాజయాన్ని ముందు ఊహించుకుని చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు. ఈ సిద్ధం సభలకు జనాలు రాలేదని. మీ ఐ న్యూస్ ఛానల్ నుంచి కూడా రిపోర్టర్ వచ్చి ఉంటాడు, కెమెరామెన్ వచ్చి ఉంటారు, వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఎంతమంది వచ్చారనేది. ఇప్పుడు వీళ్ళు తాడేపల్లిలో ఒక జెండా సభ అని పెట్టారు. అక్కడ ఎంతమంది అక్కడ చౌదరి గారు వినండి, అక్కడ ఎంతమంది వచ్చారని తెలుసు. చౌదరి గారు ప్లీజ్ అక్కడ జెండా సభ ఎంత మాత్రం సక్సెస్ అంటే వీళ్ళకి తెలుసు. ఇవన్నీ ఏంటంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయటం అన్నమాట. ఏదైతే మా సభలకు వస్తున్న జనాలు. కమింగ్ టు ద పాయింట్, మీరు చెప్పిన విధంగా ఇప్పుడు బీజేపీ మీద విమర్శ అంటున్నారు. అమిత్ షా గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే పాలసీస్ ఉన్నాయో వాటి మీద విమర్శ చేశారు. దానికి మా మినిస్టర్స్ బయటకు వచ్చారు, దానికి సమాధానాలు కూడా చెప్పారు. ప్రతిదానికి మన జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మినిస్టర్స్ కూడా, ఎమ్మెల్యే కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. సో ఇంకోటి కూడా, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన 2-3 సభల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, మాకు బీజేపీ సపోర్ట్ లేదు మిగతా పార్టీ వాళ్ళలాగా, మాకు బీజేపీ పార్టీ యొక్క ఇది లేదు, ఫ్రెండ్షిప్ లేదు అనేది కూడా చాలా సభల్లో చాలా క్లియర్ గా చెప్పారు. మేము ఒక్కళ్ళగానే ఉన్నాము. బీజేపీ పార్టీతో సపోర్ట్ లేదని క్లియర్ గా చెప్పారు. మాకు ఏ పార్టీలో లేవు, ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్. అవును, బీజేపీ క్లియర్ కట్ గా. అంటే ఒకటి ఏం క్వశ్చన్ చేస్తున్నానంటే షాకిర్ గారు, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను స్ట్రైట్ గా చెప్తున్నా. ఇంతకు ముందు నేను కొంచెం అట్లా చెప్పాను, ఇప్పుడు స్ట్రైట్ గా వస్తున్నా. సైకిల్ గుర్తు గురించి, గాజు గ్లాస్ గురించి, ఎక్కడ ఉండాలో ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్ గా చెప్పినప్పుడు ఇప్పుడు ఈ పొత్తులో మరొకటి కమలం పార్టీ కూడా తోడై ఉంది. సో కమలం పువ్వు ఎక్కడ ఉండాలనేది కూడా రేపు జగన్మోహన్ అంటే సీఎం సభలో మనం వినే అవకాశం ఉంటుందా అనేది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఉన్నా, ఇప్పుడు భారతదేశంలో
అత్యధిక స్కోచ్ అవార్డ్స్ అందుకున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ స్కోచ్ అవార్డ్స్ అని ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థనే కదా ఇచ్చేది. స్కోచ్ అవార్డు ఎందుకు వస్తుంది? సుపరిపాలన అందించినటువంటి ప్రభుత్వాలకి స్కోచ్ అవార్డ్స్ వస్తుంది. అంటే మేము ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామనే కదా. అయినప్పటికీ కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజా పరిపాలన సుపరిపాలన చేస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మమ్మల్ని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ జనసేన పార్టీ, అంటే పేదలకు వ్యతిరేకంగా పెత్తందారులకు సపోర్ట్ గా ఉన్నటువంటి ఈ పార్టీలకి ఇంకొక పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టే ఖచ్చితంగా దాని యొక్క వైఖరిని కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా మేము దాన్ని విమర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా విమర్శిస్తాం. ఆ విమర్శలు కూడా సహేతుకంగానే ఉంటాయి. ఖచ్చితంగా చెప్పగలం. నేను అదే చెప్తా ఉన్నా, గతంలో కూడా ఇప్పుడు మళ్ళీ ప్రతిదానికి సీఎం స్పందించాలా అంటే ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద సీఎం స్పందిస్తున్నప్పుడు బీజేపీ మీద ఎందుకు స్పందించడం లేదు అనే ఒక పాయింట్ అయితే రేజ్ అవుతుంది కదా. ఆశ గారు ఖచ్చితంగా రాబోయే సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వాటిని విమర్శిస్తారు. అదే చెప్తున్నారు, విమర్శలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఉండవు, సహేతుకమైన విమర్శలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు 2014 పొత్తు గురించి అడిగారు ఆశ గారు. 2014లో సేమ్ కాంబినేషన్ బీజేపీ పొత్తులో ఉంది, జనసేన మద్దతుతో ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రగల్భాలు పలికారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ రాష్ట్రంగా చేస్తామని చాలా మాటలు చెప్పి 2018 ధర్మ పోరాట దీక్షని స్టార్ట్ చేశారు. మీరు ఇందాక చాలా చక్కని పాయింట్స్ అడిగారు శ్రీనివాస్ చౌదరి గారు. ఏమని అడిగారు? ఈ కేవలం ప్రత్యేక హోదా అనే అంశంతోనే బయటకు వచ్చారంటే లేదండి, దాదాపు 10 అంశాలకు పైగా ఆ రోజు చంద్రబాబు ప్రస్తావిస్తూ ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలు కానివ్వండి, వెనకబడిన ప్రాంతాలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏర్పాటు చేసే నిధుల గురించి కానివ్వండి, కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం గురించి, అదేవిధంగా అమరావతి, అదేవిధంగా విజయవాడ, వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్, కడప స్టీల్, వైజాగ్ స్టీల్ ఇలాంటి చాలా 10కి పైగా అంశాలు ఇవన్నీ మీరు నెరవేర్చలేదు. అందువల్ల నేను మీకు మీ పార్టీ నుంచి మీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి ఎన్డీఏలో ఉన్నటువంటి మంత్రులతో కూడా రిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు ఏం చెప్పారు? ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తున్న వ్యక్తి 2018లో యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని చెప్పి ధర్మ పోరాట దీక్ష చేశారు. వెరీ గుడ్, బానే చేశారు. ఈయన పార్ట్నర్ ఏం చెప్పారు? పాచిపోయిన లడ్లు అని చెప్పిన ఈ పార్ట్నర్ ఈ రోజు ఆ పాచిపోయిన లడ్లే మహాప్రసాదంగా తయారైంది. సరే, ధర్మ పోరాట దీక్ష చేశారు, బానే ఉంది. మరి ఈ 10 అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో ఏ అంశాలను పూర్తిగా నెరవేర్చిందని ఈ రోజు మీరు అన్కండిషనల్ గా ఏ విధంగా బేషరతుగా మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ పొత్తు కోసం వెళ్ళారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇది చాలా క్లియర్ గా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం కంప్లీట్ చేయనివ్వండి. మాట్లాడండి. 25 మంది ఎంపీలు ఇచ్చాం కదా. 22 మంది ఎంపీలు ఢిల్లీలో ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారా? ప్రత్యేక హోదా తెస్తామని ఇల్లు కూడా పాదయాత్ర చేశారు, మరి తెచ్చారా? ఇంకెప్పుడు తెస్తారు? చివరికి అడిగితే ఏమన్నారు? ప్లీజ్ అడుక్కుంటున్నాం, మనకు మెజార్టీ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు మీరు మోసం చేయాలంటే కదా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, అంటే ప్రజలు మోసం చేసి ఓట్లు ఎంచుకున్నారా? అందుకే అది రాష్ట్రం నేను ఆన్సర్ చేస్తాను. సరే, మేము చంద్రబాబు నాయుడు లాగా 2 నాలుకల ధోరణి లాగా ప్రత్యేక ప్యాకేజ్ అలా ప్రత్యేక హోదా అంటే జైలుకు మొదటి నుంచి మేము ప్రత్యేక హోదా మీద స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మాకు 25 ఎంపీలు ఇవ్వండి, ఎంపీలు ఇస్తే మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తాం. అప్పుడు మా ఆలోచన హంగ్ ప్రభుత్వం ఏర్పడింది. మా పార్టీ యొక్క అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే పార్టీకి అవసరం ఉంటుంది. వినండి సార్, మీరు క్వశ్చన్ వేసారు, చెప్తున్నాను, వినిన తర్వాత మీరు సమాధానం, మీరు క్వశ్చన్ వేయండి అనుకున్నాం. దాని తర్వాత వెరీ నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ అడ్రస్ చేసి చాలా క్లియర్ గా చెప్పారు. అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది పైన ఉన్న ప్రభుత్వానికి. కాబట్టి మేము ఈ ఏదైతే ఉందో ఇది చేయలేకపోయాము అని చెప్పి ఖచ్చితంగా దీని గురించి మేము మా పోరాటం చేస్తా ఉన్నారు. వైజాగ్ లో జరిగినటువంటి మోడీ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎదుటి అడగడం జరిగింది. ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, విభజన హామీల గురించి కానీ. అడిగే ప్రయోజనం ఏంటి అనేదే కదా, 5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు కదా. కాదు కదా షాకిర్ గారు, ఒక నిమిషం. నెక్స్ట్ టైం కూడా మీరు అధికారంలోకి వస్తా అని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది మేమే కదా, అప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్తున్నారు. మద్యపానానికి సంబంధించి కూడా నిషేధం అన్నారు. బాండ్లన్నీ కూడా మీరు నెక్స్ట్ టర్మ్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి అప్పులన్నీ కూడా ఓకే. ఈ ప్రత్యేక హోదా కూడా నెక్స్ట్ టర్మ్ కి మీరు పోస్ట్ పోన్ చేస్తారా?
ఏంటి పరిస్థితి? ప్రత్యేక హోదా మీరు చాలా సందర్భాలు చెప్పున్నారు, స్టిల్ ఇంకా అది ప్రజల మధ్య ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ క్రెడిట్ మాత్రమే అని చెప్పి. సో నెక్స్ట్ టర్న్ కూడా బీజేపీ సింగిల్ మెజారిటీ, అంటే ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా మీరు 25గా 22 కాదు కదా 25 ఇచ్చినా సరే మీ సపోర్ట్ లేకుండా సింగిల్ గా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది బీజేపీ. మరి అప్పుడు ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి ఏపీ ప్రజలకి? ఖచ్చితంగా ఇప్పుడు డ్యూరింగ్ ద టైం మేము ఏం చేసామని చెప్తున్నాను, మీరు మధ్యలో క్వశ్చన్స్ వేశారు. ప్రత్యేక హోదా సమయంలో మేము ప్రత్యేక హోదా గురించి మేడం మేము డ్యూరింగ్ దిస్ టైం మేము ఏం చేసాం, మాకు సంబంధించిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారి బృందం కానివ్వండి, మిథున్ రెడ్డి బృందం కానివ్వండి, చాలా సార్లు పార్లమెంట్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా ప్లకార్డ్స్ పట్టుకొని మాకు ప్రత్యేక హోదా కావాలని పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఖచ్చితంగా మేము ఒకే స్టాండ్ మీద ఉన్నాం, టీడీపీ లాగా కాదు ప్రత్యేక హోదా అని ప్రత్యేక ప్యాకేజ్ అని. స్టిక్కర్ అయిన ప్రయోజనం ఏంటి అనేది పాయింట్ మీకు అంటే నేను క్లియర్ గా అడుగుతున్నా షాకిర్ గారు. గతంలో 2019లో మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే బీజేపీ హంగ్ వస్తుందేమో మా సపోర్ట్ ఉంటుంది కాబట్టి 25కి 25 ఇస్తే చేస్తామని చెప్పినటువంటి మాట ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు క్లియర్ కట్ గా తెలుసు కదా, కేంద్రంలో మీరే అంటున్నారు అంటే ఏ విధంగా ఉంటుందో, ఏ ప్రభుత్వం వస్తుందో ఇవన్నీ కూడా సర్వేస్ ప్రకారం ఐ థింక్ సాక్షి పేపర్ లో నేను చాలా సార్లు చెప్పున్నాను. అటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ టర్న్ కూడా మీ సపోర్ట్ లేకుండానే బీజేపీ వచ్చేటప్పుడు ఒకవేళ మీరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ ప్రత్యేక హోదా జరిగే అవకాశం లేదు కదా, రైట్? ఓకే, పోరాడుతూనే ఉంటారు. ఇంకోటి కూడా సార్ శ్రీనివాస్ గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను, మీరు విని దీనికి సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే మీరు క్వశ్చన్స్ వేయండి. ఇంకోటి మీరు అడుగుతా ఉన్నారు మీరు ఏం సాధించారు బీజేపీ ప్రభుత్వంలో అని చెప్తారు. ఆశా గారు 2014 నుంచి 19 వరకు ఒక టర్మ్ తీసుకుంటే 2019 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చేసాం అనేది అంటే కేంద్ర ప్రభుత్వంతో అంటే ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీతో సఖ్యత మెయింటైన్ చేసి గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటివి మేము సాధించినటువంటి ఇందాక చెప్తా ఉన్నారు మిత్రులు దాదాపు 53 సంస్థలు 2014 నుంచి 19 వరకు ఎన్ని సంస్థలు వచ్చినాయి, 19 నుంచి 24 వరకు ఎన్ని సంస్థలు వచ్చినాయి ఒకసారి బేరీజ్ వేసుకోండి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏమేమి సాధించారు, రెవెన్యూ లోటు బడ్జెట్ 10,460 కోట్లు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సాధించుకొని తీసుకొని రాలేదే, అదే ప్రభుత్వం సార్ వినండి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన గ్రాంట్ 10,050 కోట్లు ఇవన్నీ 15వ ఆర్థిక సంఘం ఒప్పించడం ద్వారా గరిష్ట రెవెన్యూ లోటు బడ్జెట్ 30,497 కోట్లు ఇవన్నీ ఎలా సాధించుకోగలిగాం? మేము తీసుకొని వస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎందుకు తీసుకురాలేదు? ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం, సమయం లేదు. నాగార్జున గారు వైజాగ్ జోన్ భూములు ఎందుకు లేదు, కడప నుంచి బెంగళూరు రైల్వే ట్రాక్ వేస్తారంటే వద్దని ఎవరు రాసిచ్చారు, అదే విధంగా తీసుకొచ్చి నాటినెట్స్ ఎందుకు మార్చారు, మెట్రో ఇవన్నీ ప్రజలు కదా ఉరపాటి తీసుకొచ్చి మాకు అమ్ముతున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం మీరు స్టిక్కర్లు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మేం చేస్తున్నారని ఈ రోజు జలశక్తి నిధులు 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి జలశక్తి నిధులు రాలేదంటే ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేక రకమైన నిధులు వచ్చే అంటే ఎలక్షన్స్